హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం, నేను చెప్పబోయే ప్రతి మాట కుంభరాశి వారికి చాలా అంటే చాలా ముఖ్యమైనది. దయచేసి ఇది ఏదో రోజువారీ వచ్చే సాధారణ వీడియో అనుకుని చూసి వదిలేద్దాంలే అని ఎక్కడ స్కిప్ చేయకండి. దయచేసి మీ పనులన్నీ కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చుని ఈ వీడియోని చివరి వరకు మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో డబ్బు, అదృష్టం, లక్ష్మీ కటాక్షం, కుటుంబ సంతోషం, మీ భవిష్యత్తు అన్నింటికీ అత్యంత లోతైన సంబంధం ఉన్నది. ముఖ్యంగా చాలా కాలంగా డబ్బు కోసం ఎన్నో అవస్థలు పడుతున్నా, ఎంత కష్టపడినా, ఎంత రక్తం చిందించినా సరైన ఫలితం రాక తీవ్రమైన నిరాశలో కూరుకుపోయిన కుంభరాశి వారు ఈ వీడియోని చివరి వరకు అస్సలు మిస్ కాకుండా తప్పకుండా చూడాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహగతుల ప్రకారం కుంభరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన, ఊహించని మార్పు ప్రారంభం కాబోతోంది. చాలా కాలంగా ఏ పని చేసినా అడ్డంకులు వస్తూ పూర్తిగా మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు ఇప్పుడు బార్లా తెరుచుకునే అద్భుతమైన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లోకి సాక్షాత్తు ఆ సిరి సంపదల అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టబోతున్న శుభ సమయం చాలా దగ్గరలో ఉంది. కొందరికి ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బులు, కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు అనూహ్యంగా చేతికి రావచ్చు. ఇంకొందరికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టవచ్చు. మరికొందరికి కూరుకుపోయిన వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే అవకాశం బలంగా ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉంది. అదే ఈ వీడియోకి అసలైన కారణం. మీ ఇంట్లో ఉన్న ఒక వస్తువును పొరపాటున పనికిరాదని బయటకు వేస్తే, లేదా దాని అసలు విలువ తెలియక నిర్లక్ష్యంగా చెత్తలో పడేస్తే మీ ఇంట్లోకి రావాల్సిన ఆ మహా అదృష్టం, లక్ష్మీ కటాక్షం తలుపుదాకా వచ్చి శాశ్వతంగా వెనక్కి వెళ్ళిపోయే భయంకరమైన ప్రమాదం కనిపిస్తోంది. ఆ వస్తువేంటో, దాన్ని ఎందుకు బయటపడేయకూడదో నేను వీడియో చివర్లో చాలా వివరంగా చెప్తాను. అందుకే ఈ వీడియోని మధ్యలో ఆపేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. వీడియోలోకి వెళ్ళి ఆ అత్యంత ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునే ముందు కుంభరాశి వారందరూ ఒక చిన్న పని చేయండి. కింద ఉన్న కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అని ఎలాంటి మొహమాటం లేకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో తప్పకుండా టైప్ చేయండి. భగవంతుడి పేరు తలుచుకుని, అమ్మవారిని స్మరించుకుని ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇలా కామెంట్ చేయడం వల్ల మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ మొదలవుతుంది. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధపెడుతున్న సమస్య ఏంటో కూడా కామెంట్లో వివరంగా రాయండి. అది భరించలేని అప్పుల బాధ, ఎంత సంపాదించినా చేతిలో 10 రూపాయలు డబ్బు నిలవకపోవడమా, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఉద్యోగం రాకపోవడమా, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎవరికీ చెప్పుకోలేని కుటుంబ సమస్యలా, ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడమా, అనారోగ్య సమస్యలా, ఏ బాధ ఉన్నా సరే మనసులోనే పెట్టుకుని కుమిలిపోకుండా కింద కామెంట్లో రాసి మీ మనసులోని భారాన్ని దించుకోండి. మీ బాధలన్నీ త్వరగా తొలగిపోయి, మీ కష్టాలు తీరిపోయి, మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలగాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాం. అలాగే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ రాశికి సంబంధించిన ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయాలు, మీ భవిష్యత్తును మార్చే పరిహారాలు ప్రతిరోజు మీకోసం ఎంతో కష్టపడి తీసుకొస్తూనే ఉంటాం. ఫ్రెండ్స్, కుంభరాశి వారి అసలైన మనస్తత్వం గురించి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన నిజం మాట్లాడుకోవాలి. వీరు బయటకు చూడడానికి చాలా ధైర్యంగా, కొండలాగా, ఎవరికీ తలవంచని వాళ్ళలా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలు, కన్నీళ్లు దాచుకుని జీవిస్తారు. 10 మందిలో ఉన్నప్పుడు అందరినీ నవ్విస్తూ, సరదాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ రాత్రి ఒంటరిగా గదిలోకి వెళ్ళాక మాత్రం తమ కష్టాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో ఎన్నో భయంకరమైన కష్టాలు ఎదుర్కొని ఉండొచ్చు. రక్తం చిందించి సంపాదించిన డబ్బు ఏమాత్రం నిలవకపోవడం, ఎవరికో అప్పుగా ఇచ్చి వాళ్ళ తిరిగి ఇవ్వకపోవడం వల్ల మీరు రోడ్డున పడడం జరిగి ఉండొచ్చు. చేతికి వచ్చిన గొప్ప అవకాశాలు, ఉద్యోగాలు సరిగ్గా చివరి నిమిషంలో చేజారిపోవడం మీరు చూసి ఉంటారు. మీరు సొంత మనుషుల్లాగా ప్రాణంగా నమ్మిన వాళ్లే, మీ వల్ల ఎంతో సహాయం పొందిన వాళ్లే మీ అవసరం తీరాక మిమ్మల్ని దారుణంగా మోసం చేయడం, నడిరోడ్డున వదిలేయడం మీకు పెద్ద గుండెకోతను మిగిల్చి ఉండొచ్చు. ఇంట్లో అస్సలు ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయానికి పెద్ద గొడవ జరగడం, మీరు చేసే కష్టానికి సరైన గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగి ఉండొచ్చు. ఈ కష్టాల వల్ల కొందరికైతే రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఆలోచించి ఆలోచించి బుర్ర పాడైపోయే పరిస్థితి వచ్చి ఉండొచ్చు.
నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం చెయ్యలేదే, అందరికీ మంచే చేశానే, అయినా నేను ఎంత కష్టపడినా ఎందుకు పైకి రావడం లేదు, నా కర్మ ఏంటి ఇలా కాలిపోయింది అనే ప్రశ్న మిమ్మల్ని పదే పదే వేధిస్తూ ఉండొచ్చు. ఇంకొందరికి నా అదృష్టం పూర్తిగా మూసుకుపోయిందా, దేవుడు నా పట్ల ఇంత కఠినంగా ఉన్నాడు, నేను జీవితాంతం ఇలా అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ బతకాల్సిందేనా అనే నిరాశాపూరితమైన ఫీలింగ్ కూడా చాలాసార్లు వచ్చి ఉండొచ్చు. బయటకు నవ్వుతూ ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం రేపటి రోజు ఎలా గడుస్తుందో అన్న భయంకరమైన టెన్షన్తో ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ జీవిస్తూ ఉండొచ్చు. కానీ ఫ్రెండ్స్, ప్రకృతి నియమం ఒకటుంది. ప్రతి చీకటి తర్వాత ఎంతటి గొప్ప వెలుగొస్తుందో, ప్రతి కష్టం తర్వాత మంచి రోజులు కూడా అంతే ఖచ్చితంగా వస్తాయి. ఇది ప్రకృతి ధర్మం. ప్రస్తుతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల స్థితులు చూస్తే కుంభరాశి వారి జీవితంలో కష్టాల చీకట్లు తొలగిపోయి ఒక కొత్త అధ్యాయం, ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా డబ్బు విషయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో రాబోయే రోజుల్లో చాలా గొప్ప, సానుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. అదృష్టం అనేది మెల్లగా మీ వైపు అడుగులు వేస్తోంది. ఈ మధ్య మీరు మీ జీవితంలో చిన్న చిన్న విషయాలు గమనించి ఉండొచ్చు. అదృష్టం వస్తోంది అనడానికి చిన్న చిన్న మంచి సంకేతాలు మీ చుట్టూ కనిపించడం మొదలై ఉండొచ్చు. ఎప్పటినుంచో అడ్డంకులు పడుతూ ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని సడన్గా ఒక్కసారిగా ఎలాంటి ఆటంకం లేకుండా కదలడం మీరు గమనించి ఉండొచ్చు. ఎప్పుడో మీరు మరిచిపోయిన పాత బాకీ తిరిగి మీ చేతికి రావడం జరిగి ఉండొచ్చు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో మీకు ఏమాత్రం పరిచయం లేని ఒక కొత్త వ్యక్తి దేవుడిలా వచ్చి సహాయం చేయడం జరిగి ఉండొచ్చు. ఊహించని వ్యక్తి నుంచి ఒక మంచి శుభవార్త రావడం, లేదా మీ మనసులో ఎప్పటినుంచో ఉన్న ఒక భయం పోయి సడన్గా ఒక కొత్త ధైర్యం పుట్టుకురావడం జరిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఇవన్నీ రాబోయే లక్ష్మీ కటాక్షానికి, అదృష్టానికి ముందస్తు సంకేతాలు కావచ్చు. అయితే ఇక్కడ చాలామంది కుంభరాశివారు మిగతా వారు చేసే ఒక అతిపెద్ద తప్పుంది. అదృష్టం మన ఇంట్లోకి రావడానికి ముందు ఎన్నో రకాల మంచి సంకేతాలు ఇస్తుంది, మనల్ని సిద్ధం చేస్తుంది. కానీ మనం మన పనుల్లో పడి, మన టెన్షన్లలో పడి వాటిని అస్సలు గుర్తించలేకపోతాం. అలాగే దరిద్రం కూడా, కష్టాలు కూడా ఒక్క రోజులో సడన్గా ఆకాశం నుంచి ఊడిపడవు. మనం తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మనం చేసే కొన్ని తప్పులు క్రమంగా రోజురోజుకు మన అదృష్టాన్ని మనకు దూరం చేస్తాయి. మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని బయటకు పంపించేస్తాయి. దీనికి సంబంధించి మీకు ఒక చిన్న కానీ చాలా అర్థవంతమైన ఉదాహరణ చెబుతాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఒక ఊరిలో ఒక కుటుంబం చాలా బాగా, ఎంతో సంతోషంగా ఉండేది. వాళ్ళకి చేతినిండా డబ్బు, సమాజంలో మంచి గౌరవం, వ్యాపారంలో లాభాలు, ఇంట్లో భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఎంతో ప్రేమ, సంతోషం అన్నీ ఉండేవి. చూసిన వాళ్లంతా అబ్బా ఎంత మంచి కుటుంబం, సాక్షాత్తు లక్ష్మీదేవి వాళ్ల ఇంట్లో కొలువై ఉంది అని అనుకునేవాళ్ళు. కానీ సడన్గా కొన్నేళ్లలో పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది. వ్యాపారంలో ఊహించని నష్టాలు రావడం మొదలైంది. చేతిలో ఉన్న డబ్బంతా హాస్పిటల్ పాలైంది. అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. ఇంట్లో ప్రశాంతత పూర్తిగా మాయమైపోయింది. భార్యాభర్తల మధ్య ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద గొడవలు జరగడం, పిల్లలు చెడు తిరుగుళ్ళు తిరగడం మొదలైంది. ఆ కుటుంబ యజమాని ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. తర్వాత ఒకరోజు ఒక తెలిసిన పండితుడు పెద్దాయన వాళ్ల ఇంటికి వచ్చారు. ఆ ఇంటిని, అక్కడ ఉన్న పరిస్థితులను గమనించాడు. ఆయన వాళ్లతో మాట్లాడుతూ ఉండగా ఒక నిజం బయటపడింది. వాళ్ళు ఇల్లు రంగులు వేయించుకునేటప్పుడు, ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఇంట్లో ఉన్న కొన్ని పవిత్రమైన పూజా వస్తువులను, పాత విగ్రహాలను పగిలిపోయాయి కదా అని, ఇవి పనికిరావు కదా అని, మోడర్న్గా ఉన్న వాటిని తెచ్చుకుందామని పాత వాటిని తీసుకెళ్లి నిర్లక్ష్యంగా వీధిలో ఉన్న చెత్త కుండీలో విసిరేశారు. ఆ విషయం తెలుసుకున్న ఆ పండితుడు షాక్ అయ్యాడు. ఆ తర్వాత నుంచే వాళ్ల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని ఆ పండితుడు స్పష్టం చేశాడు. ఇది కేవలం ఒక కథలా అనిపించవచ్చు. ఇది నిజమో కాదో పక్కన పెడితే, మన పెద్దలు, మన పూర్వీకులు కొన్ని వస్తువులను ఇంటి శుభానికి, ఐశ్వర్యానికి, దైవానుగ్రహానికి సంకేతాలుగా ఎందుకు భావించారో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులు ఎంత పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తాయో గ్రహించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది కుంభరాశివారు ఖచ్చితంగా షాక్ అవుతారు. గుండెల్లో రాయి పడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఆ వస్తువు గురించి పెద్దగా పట్టించుకోకపోయి ఉండొచ్చు. దాన్ని ఒక సాధారణ వస్తువులా చూసి ఉండొచ్చు. కొందరైతే ఇప్పటికే అలాంటి ఘోరమైన తప్పు మీ చేతులారా చేసి ఉండొచ్చు. కానీ కంగారు పడకండి, ఇంకా పూర్తిగా ఆలస్యం కాలేదు. దీన్ని సరిదిద్దుకునే అవకాశముంది. ఈ మధ్య మీ ఇంట్లో కూడా కొన్ని వింతైన, అశుభ సంకేతాలు కనిపించి ఉండొచ్చు.
మీరు ఎంత కష్టపడినా, లక్షలు సంపాదించినా డబ్బు అస్సలు ఇంట్లో నిలవకపోవడం, 1వ తారీఖు జీతం వస్తే 10వ తారీఖుకే జేబు ఖాళీ అయిపోవడం, ఎప్పుడూ లేని విధంగా వృధా ఖర్చులు పెరగడం, ఇంట్లో ఉన్నవాళ్ళు, భార్యాభర్తలు, అన్నాదమ్ములు ఏమాత్రం అర్థం లేకుండా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్దగా అరుచుకొని గొడవపడడం, పిల్లలు చదువుపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం, మాట విలకపోవడం, మీరు ఎంతో నమ్మకంతో చేస్తున్న వ్యాపారంలో వరుస నష్టాలు రావడం, మీరు ఎంతో నిజాయితీగా చేస్తున్న ఉద్యోగంలో మీకు సరైన గుర్తింపు లేకపోవడం, పై అధికారుల నుంచి అనవసరమైన చీవాట్లు తినడం, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు జరిగితే సాధారణం అనుకోవచ్చు. కానీ ప్రతిరోజు పదే పదే జరుగుతున్నాయి అంటే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం, పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గిపోయినప్పుడు కనిపించే సాధారణ పరిస్థితులే అని ఆధ్యాత్మిక నిపుణులు, పెద్దలు బళ్లగుద్ది చెబుతారు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సమయంలో ఒక అతి ముఖ్యమైన విషయం మీ మైండ్లో పెట్టుకోవాలి. దయచేసి గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి అంటే కేవలం కరెన్సీ నోట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, బంగారు నగలు మాత్రమే కాదు. మన ఇళ్లలో చాలామంది ఇదే అనుకుంటారు. డబ్బు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. లక్ష్మీదేవి అంటే ఇంట్లో ప్రశాంతత, అద్భుతమైన ఆరోగ్యం, మన చుట్టూ మనల్ని ప్రేమించే మంచి మనుషులు, మనల్ని పైకి తీసుకువెళ్లే మంచి అవకాశాలు, మన మనసులో ఉండే ధైర్యం, కష్టాలను ఎదుర్కొనే శక్తి, ఇవన్నీ కూడా అష్టలక్ష్ముల కటాక్షం వల్లే కలుగుతాయి. వీటిలో ఏ ఒక్కటి లోపించినా లక్ష్మీదేవి మన ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్టే లెక్క. ఒక్కసారి మీ ఇంటి వాతావరణాన్ని మీరే ప్రశాంతంగా గమనించుకోండి. మీ ఇంట్లో ఉదయం లేవగానే స్వచ్ఛమైన నవ్వులు వినిపిస్తున్నాయా? కుటుంబ సభ్యులు ఒకరినొకరు మనస్ఫూర్తిగా గౌరవించుకుంటున్నారా? కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం కలిసుందాం అన్న నమ్మకముందా? మీకు కడుపు నిండా తినడానికి సాత్వికమైన భోజనం ఉందా? తలదాచుకోవడానికి ఒక మంచి ఇల్లు ఉందా? మీరు కింద పడితే మిమ్మల్ని లేపి గుండెలకు హత్తుకుని ప్రేమించేవాళ్ళు మీ చుట్టూ ఉన్నారా? ఇవన్నీ మీకు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు. ఇప్పటికీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉన్నట్టే. కానీ మనం మన స్వార్థంలో, ఇంకా ఎక్కువ డబ్బు కావాలన్న ఆశలో ఉన్నదాన్ని గుర్తించం. లేని దానికోసం పాకులాడి ఉన్న ప్రశాంతతను చెడగొట్టుకుంటాం. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో మొదట్లో చెప్పిన ఆ వస్తువు గురించి, ఆ అసలైన రహస్యం గురించి చెప్పబోతున్నాను. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది కుంభరాశి వారు, ఇంకా చెప్పాలంటే ప్రతి 10 ఇళ్లలో 9 ఇళ్లలో ఇక్కడి ఒక ఘోరమైన పొరపాటు జరుగుతోంది. ఇంట్లో పాత వస్తువులు తీసేసేటప్పుడు, పండుగలకు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు, డెకరేషన్ మార్చేటప్పుడు లేదా కొత్త అద్దె ఇల్లు మారేటప్పుడు కొన్ని వస్తువులను పాతబడిపోయాయని, ఇవి పనికిరావని ఏమాత్రం ఆలోచించకుండా బయటకు చెత్తలో పడేస్తున్నారు. అలా పడేసిన తరువాత నుంచే వాళ్ళ జీవితంలో దరిద్రం, ఆర్థిక సమస్యలు ఒకటొకటిగా మొదలవుతున్నాయని పెద్దలు, జ్యోతిష్య పండితులు స్పష్టంగా చెప్తారు. మీరు కూడా బహుశా గతంలో ఎప్పుడో ఒకసారి అలాంటి పని మీ చేతులారా చేసి ఉండొచ్చు. ఇది పాతబడిపోయింది, ఇదెందుకు దండగా, కొత్తది కొనుక్కుందాం అని అనుకొని ఒక పవిత్రమైన వస్తువును బయటకు విసిరేసి ఉండొచ్చు. కానీ దాని ఆధ్యాత్మిక విలువ, అందులో దాగి ఉన్న దైవిక శక్తి మీకు ఆ సమయంలో తెలియకపోయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆ వస్తువు ఏంటో చెప్పబోతున్నాను. ఈ విషయం విన్న తర్వాత ఖచ్చితంగా చాలామంది కుంభరాశి వారు వీడియో చూస్తూనే తమ ఇంట్లో, స్టోర్ రూమ్లో, అటక మీద ఆ వస్తువు ఎక్కడ ఉందా అని వెతకడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ వస్తువు మీ ఇంట్లో ఇప్పటికే ఉండొచ్చు. మీరు ప్రతిరోజు చూస్తున్నా కూడా దాని విలువను పూర్తిగా గుర్తించకపోయి ఉండొచ్చు. కొందరైతే దాన్ని పనికిరాదని భావించి బయటకు వెయ్యాలని కూడా అనుకుని ఉండొచ్చు. కానీ ఆ ఒక్క నిర్ణయం మీ ఇంట్లోకి రావలసిన లక్ష్మీ కటాక్షాన్ని దూరం చేసే అవకాశం ఉందని పెద్దలు చెప్తారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ రహస్యం తెలిసిన తర్వాత మీలో చాలామంది, అయ్యో నేను కూడా ఇదే చెయ్యబోతున్నాను అని ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. అసలు ఆ వస్తువు ఏంటంటే, మన ఇంట్లో ఎన్నో ఏళ్లుగా మనం దీపం పెట్టి అగరబత్తీలు వెలిగించి పూజ చేసిన పాత దేవుని ఫోటోలు, కింద పడి సగం విరిగిపోయిన లేదా పగిలిపోయిన దేవుని విగ్రహాలు, ఎప్పుడో కొన్న పాత పూజా వస్తువులు అంటే ఇత్తడి దీపపు కుందులు, రాగి చెంబులు, పాత శంఖాలు, పూజలో వాడే పాత గంటలు, ఎండిపోయిన పవిత్రమైన పూల మాలలు, పాత కుంకుమ, పసుపు, పూజలో ఉపయోగించిన పవిత్రమైన రక్షాబంధనాలు లేదా యంత్రాలు. అవును ఫ్రెండ్స్,
చాలామంది వీటిని అవి పాతపడిపోగానే, రంగుసిపోగానే లేదా విరిగిపోగానే ఇవి ఇక పనికిరావు అని ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి మిగతా ఇంట్లో చెత్తతో పాటు మున్సిపాలిటీ చెత్తబండిలో వేసేస్తుంటారు. కానీ మన పురాణాలు, మన పెద్దలు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దని ఘోషించి మరీ చెప్తారు. మన ఎన్నో రోజులు, నెలలు, ఏళ్లుగా ఆ వస్తువుల ముందు నిలబడి పూజ చేస్తాం. మన కష్టాలు చెప్పుకుంటాం, మన కోరికలు కోరుకుంటాం, మంత్రాలు చదువుతాం. ఆ మంత్రాల వల్ల, ఆ దీపం ధూపం వల్ల ఆ వస్తువులలో ఒక అద్భుతమైన ప్రాణశక్తి, ఒక పాజిటివ్ ఎనర్జీ, దైవిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. విగ్రహం పగిలిపోవచ్చు, కానీ అందులోని శక్తి అక్కడే ఉంటుంది. అలాంటి పవిత్రమైన వస్తువులను తీసుకెళ్లి బెంచుకలు, ఎంగిలి ఆకులు, పాడైపోయిన కూరగాయలు ఉన్న చెత్తలో పడేయడమంటే సాక్షాత్తు దేవుడిని, లక్ష్మీదేవిని చెత్తలో పడేయడమే. ఆ పాపం, ఆ దోషం ఆ ఇంటి యజమానిని, ఆ కుటుంబాన్ని జీవితాంతం వెంటాడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా చేసిన ఇళ్లలో దరిద్రం తాండవిస్తుంది. ఎంత సంపాదించినా అది మందులకు, ఆస్పత్రులకు పోతుంది. మరి ఆ వస్తువులను ఏం చేయాలి? పగిలిపోయిన విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదంటారు కదా, మరి బయట పడేయకపోతే ఎలా అన్న డౌట్ మీకు రావచ్చు. పగిలిపోయిన విగ్రహాలను, పాత ఫోటోలను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నది నిజమే. కానీ వాటిని పూజా గదిలో నుంచి తీసివేయాలే కానీ చెత్తలో వేయకూడదు. వాటిని ఒక పవిత్రమైన బట్టలు చుట్టి ఎవరూ తొక్కని ప్రవహించే నదీ జలాల్లో కలపాలి. లేదా శుభ్రమైన మట్టి ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు కింద లోతుగా గోతి తీసి అందులో భద్రంగా, గౌరవంగా పూడ్చిపెట్టాలి. పాత పూజా వస్తువులు ఉంటే వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. లేదా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దానంగా ఇవ్వాలి. ఎండిపోయిన పూలను ఎవరి కాళ్లకు తగలకుండా చెట్ల మొదళ్లలో వెయ్యాలి. అంతే తప్ప మున్సిపాలిటీ వాళ్ళ చెత్త కుండీలో అస్సలు వేయకూడదు. ఇక్కడ అసలు విషయం ఆ నిర్జీవమైన వస్తువు గురించే కాదు ఫ్రెండ్స్. మనం దేనిని మనసులో గౌరవిస్తున్నాం అన్నదే ఇక్కడ అత్యంత ముఖ్యమైనది. మన ఇంట్లో ఉన్న పవిత్రతను, మనం చేసే దేవుని స్మరణను, ఆ దైవిక శక్తిని మనం గౌరవిస్తే మన మనసులో కూడా ఎంతో పవిత్రమైన పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. మన ఆలోచనలు పవిత్రంగా ఉంటే మన ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు ఎప్పుడూ మన జీవితానికి ఉపయోగపడే మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఆ మంచి నిర్ణయాలు మన వ్యాపారంలో, ఉద్యోగంలో అద్భుతమైన మంచి ఫలితాలు తీసుకొస్తాయి. అవే ఫలితాలు డబ్బు రూపంలో, అదృష్టం రూపంలో మన ఇంట్లో లక్ష్మీదేవిలా స్థిరపడతాయి. ఇదంతా ఒక సైకిల్ లాంటిది. మీరు దేవుని వస్తువును చెత్తలో వేసినప్పుడు, మీ మనసులోనే కృతజ్ఞత లేనప్పుడు, అహంకారం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ నిర్ణయాలు తప్పుతాయి. అదృష్టం దరిద్రంగా మారుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కాబట్టి కుంభరాశి వారు ఈ అత్యంత కీలకమైన సమయంలో మీరు చేయవలసిన పనులు కొన్నున్నాయి. ముందుగా మీ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. బూజు పట్టిన గదులు, చిందరవందరగా పడేసిన బట్టలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. పూజా స్థలాన్ని ఎంతో పవిత్రంగా, గౌరవంగా ఉంచండి. రోజూ కుదరకపోయినా కనీసం వారానికి 2 సార్లైనా పూజ గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్లను, తల్లిదండ్రులను, పెద్దల మాటలను గౌరవించండి. వాళ్ళ కళ్లలో నీళ్లు తిరిగితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక క్షణం కూడా నిలబడదు. ప్రతిరోజు ఉదయం లేవగానే మనసులో లక్ష్మీదేవి పేరు జపించండి. నా జీవితం అద్భుతంగా ఉండబోతోంది అని బలంగా నమ్మండి. డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండండి. అవసరం లేని ఖర్చులు, షోకుల కోసం చేసే వృధా ఖర్చులు పూర్తిగా తగ్గించండి. ఎవరికో అప్పు ఇవ్వడానికి మీరు అప్పులు చేసి ఇవ్వకండి. మీ సంపాదనకు మించి ఈఎంఐలు పెట్టుకోకండి. మీరు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, నేను పైన చెప్పిన పూజా వస్తువుల విషయంలో ఆ పొరపాటు చేయకుండా ఉంటే చాలు. ఇక మీ అదృష్టం మెల్లగా మేల్కొంటుంది. పూర్తిగా మీ వైపు తిరిగి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ వాటంతట అవే పూర్తవుతాయి. మీలో కొందరికి ఈ వీడియో వింటున్నప్పుడు, నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న ఎక్కడో మూలన పడేసిన ఒక పాత పూజా వస్తువు లేదా పగిలిన పటం గుర్తుకు వచ్చి ఉండొచ్చు. వెంటనే వెళ్ళి దాన్ని గౌరవంగా పక్కన పెట్టండి. వీలు చూసుకుని నీళ్లలో వదలండి. ఇంకొందరికి మీరు గతంలో తెలియక చేసిన ఒక పెద్ద పొరపాటు కూడా గుర్తుకు వచ్చి ఉండొచ్చు. అయ్యో, నేను ఈ తప్పు చేశానే అని ఇప్పుడు మీకు బాధ కలగవచ్చు. అలా గనుక జరిగితే ఈ వీడియో ప్రత్యేకంగా ఆ దేవుడే మీకోసమే పంపాడు అని, ఈ వీడియో మీకోసమే మీ ఫోన్లోకి వచ్చింది అని బలంగా భావించండి. గతంలో జరిగింది ఎలాగూ జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేం. కానీ కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడండి. మనసులో అమ్మవారిని క్షమాపణ కోరుకోండి. తల్లి, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించి నా కుటుంబాన్ని కాపాడు అని వేడుకోండి. దేవుడు ఎంతో కరుణామయుడు. మనస్ఫూర్తిగా అడిగితే ఖచ్చితంగా క్షమిస్తాడు.
ఈ వీడియో చూస్తున్న కుంభరాశి వారందరూ క్రింద ఉన్న కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి అని నమః అని ఎలాంటి మొహమాటం పడకుండా పూర్తి నమ్మకంతో తప్పకుండా టైప్ చేయండి. మీరు టైప్ చేసే ఆ ఒక్క పేరు మీ జీవితంలో ఎంతో గొప్ప మార్పును తీసుకొస్తుంది. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అహర్నిశలు ఎక్కువగా బాధిస్తున్న ఆ పెద్ద సమస్య ఏంటని, ఎవరికీ చెప్పుకోలేని ఆ భారం ఏంటని కామెంట్లో స్వేచ్ఛగా రాయండి. మీ బాధలన్నీ త్వరలోనే పూర్తిగా తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసించాలని, మీ కుటుంబం సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడితే, ఇవి మీ జీవితానికి దగ్గరగా ఉన్నాయి అని మీకు అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్, బంధువులు, కుటుంబ సభ్యులతో వెంటనే షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలియక ఇలాంటి తప్పులు చేస్తుంటే ఈ వీడియో వాళ్ళకు ఒక కనువిప్పులాగా పనిచేస్తుంది. వాళ్ళ అదృష్టాన్ని కాపాడుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళవుతారు మీరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన మీ భవిష్యత్తును మార్చే ఇలాంటి ముఖ్యమైన వీడియోలు, గొప్ప జ్యోతిష్య రహస్యాలు ప్రతిరోజు నీ కోసం మేము ఎంత కష్టపడి అయినా వెతికి మరీ తీసుకొస్తూనే ఉంటాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని, మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సెలవు.